ఫస్ట్ వన్ వచ్చేసి మీకు పష్మినా డిజైన్లోనే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ రష్యన్ డోలా వస్తుందండి. రష్యన్ డోలా మీద మనకి పష్మినా వర్క్ అంటారు. ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో డిఫరెంట్ డిజైన్స్ వస్తుందండి. మన దగ్గర వచ్చేసి కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద పష్మినా వర్క్ అండి. కంప్లీట్గా మీరు బ్యాక్ చూసుకోవచ్చు. వర్క్ అనేది ఎంత నీట్గా ఉంటుంది. ఎక్కడ మనకి పట్టేయడం కానీ శారీస్కి అలా ఏమి ఉండదు. ఆల్ ఓవర్ సారీ మనకి జాల్ వీవింగ్, మీనాకరి వీవింగ్ వస్తుందండి. ఫస్ట్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. పళ్ళు అండి, ఇది కంప్లీట్గా షార్ట్ పళ్ళు వస్తుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది షార్ట్ వీడియో పెట్టిన కాడ నుంచి అప్లోడ్ చేయడానికి చాలా ట్రై చేసామండి. ఇదేంటంటే మనకి కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా మల్టీ కలర్లో జాల్ వివింగ్ వస్తుందండి. ఇది కంప్లీట్గా థ్రెడ్డేనండి. మనకి మీరు బ్యాగ్ కూడా శారీ బ్యాగ్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా కాంట్రాస్ట్ రాణి పింక్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి మనకి శారీకి ఏ బోర్డర్ అయితే వచ్చిందో సేమ్ అదే హ్యాండ్స్కి వస్తుంది. కంప్లీట్ పష్మినా వర్క్, పష్మినా అండి. లుకింగ్ చాలా బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పార్సల్ రాగానే మీకు ఎలా అనిపిస్తుంది అంటే శారీ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుందండి. బట్ వెయిట్ ఏమి ఉండదండి. మనం వేర్ చేస్తే శారీ వెయిట్ ఏమి అనిపించదండి. లుకింగ్ చాలా చాలా బాగుంటుంది. శారీ క్లియర్ కట్గా చూసుకోండి. మనకి బేస్ వచ్చేసి హాఫ్ వైట్ వస్తుందండి. హాఫ్ వైట్ మీద మనకి ఇలా మల్టీ కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. దీనిలో కలర్స్ ఆప్షన్స్ చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి హాఫ్ వైట్ పింక్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ మీద పింక్, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఫ్లవర్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్ సేమే, మల్టీ కలర్స్ వస్తాయి. పళ్ళు కూడా మనకి చక్కగా మనకి హాఫ్ వైట్ మీద అంత బాగా ఎలిగేట్ అవ్వకపోతే బ్లాక్ మీద చాలా బాగా ఎలిగేట్ అవుతుంది. చూడండి, పళ్ళు కూడా చాలా నీట్గా అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ సారీలో వస్తుంది. బ్యాగ్ కూడా ఇలా వస్తుంది. లుకింగ్ చాలా బాగుంటుందండి. సో కావాలనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజు, హ్యాండ్స్కి బోర్డర్ అండి. హ్యాండ్స్కి బోర్డర్, కాంట్రాస్ట్ బ్లౌజ్. సో సేమ్ డిజైన్ అని ఇంకో కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి హాఫ్ వైట్ బ్లాక్ పింక్, సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్, థర్డ్ వన్ వచ్చేసి రాణి పింక్ అండ్ బ్లూ. మంచి రాణి పింక్ అండి, రేర్ రాణి పింక్ అనమాట. మంచి లైట్ అండి, టూ డార్క్ కాదు, లైట్ రాణి పింక్కి మనకి మంచి బ్లూ, పికాక్ బ్లూ వస్తుంది. ఇలా పికాక్ బ్లూ వస్తుందండి. పికాక్ బ్లూ వస్తుంది బ్లౌజ్. మనకి బోర్డర్లో మనకి 4 సైడ్స్ లేస్ వస్తుందండి. ఆ లేస్ని బట్టి మనకి బ్లౌజెస్ వస్తాయి. మనకి ఈ కలర్కి రాణి పింక్ మీరు గమనించుకున్నట్టయితే రాణి పింక్ శారీకి ఇలాగా మనకి పికాక్ బ్లూ బోర్డర్ వచ్చిందండి. ఇలా పికాక్ బ్లూ బోర్డర్ వస్తుంది పట్టి 4 సైడ్స్. సో అదే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అదే కలర్ ఇస్తారనమాట. సో ఈ డిజైన్ లో మన దగ్గర 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మాత్రమే. 5500. ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు 5500 అండి. 5500. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పష్మినా వర్క్ శారీస్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది కంప్లీట్గా 2 సైడ్స్ మనకి ఇలాగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది. ప్రీవియస్గా చూసిన దానిలో ఏంటంటే జాల్ వీవింగ్ అనేది కొంచెం డిస్టెన్స్ గ్యాప్గా వచ్చిందండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా జాల్ వీవింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇలా జాల్ వీవింగ్ వస్తుంది. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ జాల్ వీవింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పళ్ళు అండి. పళ్ళు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్లో బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. మన కంప్లీట్గా థ్రెడ్ వీవింగ్లో మీరు బ్యాక్ శారీ కూడా గమనించుకోవచ్చు. నీట్గా ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి రష్యన్ డోలా అండి, షైనీ ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది, చక్కటి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. అండ్ మనకి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుందండి. శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి, మంచి ప్యారెట్ గ్రీన్ లుక్ వస్తుంది. దానికి మంచి రాణి పింక్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్కి మంచి రాణి పింక్ అనమాట.
2 sides ఈక్వల్ డిస్టెన్స్లో బార్డర్ వస్తుందండి. లుకింగ్ చాలా బాగుంటుంది. జాల్ వీవింగ్ అనమాట. శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఇలా మీనాకారి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు మంచి ప్యారెట్ గ్రీన్కి మంచి రాణి పింక్ అండి. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ అండి. ఈ బ్లాక్ మీద మంచిగా మనకి ఇలా కంప్లీట్గా మల్టీ కలర్ రావడం వల్ల చాలా మంచి లుక్ ఉందండి. బార్డర్ వచ్చేసి మంచి రాణి పింకే. సో దానికి కూడా మనకి ఇలా బ్రోకెట్ బ్లౌజు, మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి. మంచి పార్టీవేర్ శారీ అనమాట. ఇవన్నీ పార్టీవేర్స్ అండి. మనకి పార్సల్ మీకు రాగానే పట్టుకుంటే వెయిట్ అనిపిస్తాయి, కానీ మీరు వేర్ చేస్తే అంత వెయిట్ అనిపించవండి. వేర్ చేసిన ఫంక్షన్స్కి పార్టీకి అంత వెయిట్ అనిపించవు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి హాఫ్ వైట్కి రాణి పింక్ అండి. మంచి హాఫ్ వైట్కి రాణి పింక్. ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి. ఈ జాల్ వీవింగ్ అనేది కంటిన్యూగా ఆల్ ఓవర్ ఇలా కంటిన్యూ అవుతుందండి. ఇలా జాల్ వీవింగ్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇలా కంటిన్యూ అవుతుంది. లుకింగ్ చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా బాగుంటుందండి. మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. లుకింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు కూడా మనకి గ్రాండ్ పళ్ళుస్ వస్తాయి. ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఫోర్త్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. బ్రింజాల్ బ్లూ. మంచి బ్రింజాల్ బ్లూ అండి. మంచి బ్రింజాల్ బ్లూ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. దానికి వచ్చేసి మనకి ఇలాగా పికాక్ బ్లూ కాంబినేషన్ వస్తుందండి. బ్రింజాల్ బ్లూకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. లుకింగ్ చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా బాగుంటుందండి. అండ్ పళ్ళు కూడా మనకి కంప్లీట్గా ఇలా పికాక్ బ్లూ వస్తుంది. పళ్ళు కూడా ఇలా పికాక్ బ్లూ వస్తుంది. మంచి గ్రాండ్ డిజైన్ అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్రైట్ బ్రింజాల్ బ్లూకి మనకి బ్రైట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా బాగుంటుందండి. బ్రోకెట్ బ్లౌజు, గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇదే డిజైన్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉందండి. అది వచ్చేసి మీకు మంచి పికాక్ బ్లూ అండి. మంచి పికాక్ బ్లూ, నెమలి కంఠం కలర్ అంటాం కదండి, అది. మంచి పికాక్ బ్లూకి రాణి పింక్ అండి. మంచి పికాక్ బ్లూకి రాణి పింక్. మంచి పికాక్ బ్లూకి ఇలా రాణి పింక్ వస్తుంది. మంచి పికాక్ బ్లూకి రాణి పింక్ అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. పికాక్ బ్లూ వచ్చేసి డార్క్ కలర్ వస్తుందండి. లుకింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ డిజైన్లో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉంటాయి. ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వీటి ప్రైస్ వచ్చేసి మీకు వీటి ప్రైస్ వచ్చేసి మీకు 6250 అండి. 6250. 6250 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా పష్మీనా వర్క్లోనే అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రష్యన్ డోలా మీద పష్మీనా వర్క్లో. ఇది వచ్చేసి దర్బార్ స్టైల్ అంటారండి. మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి మనకి దర్బార్ స్టైల్ అంటారు. పష్మీనా వర్క్లోనే దర్బార్ స్టైల్ అండి. శారీ కంటిన్యూగా ఇలాగ వస్తుందన్నమాట. దర్బార్ స్టైల్ అంటారు. అంటే రాజు, మంత్రి, ఇలాగా మహాలు, ఇలాగా ఆల్ ఓవర్ శారీ ఇలా డిజైన్ కంప్లీట్ జరీ వీవింగ్తో ఇలా డిజైన్ వస్తుందండి. ఇలా కంప్లీట్గా దర్బార్ స్టైల్ పష్మీనా వర్క్లో. ఇది ఇంకొక స్టైల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ మనకు వచ్చేసప్పటికి మీరు బ్యాగ్ కూడా చూసుకోవచ్చు. అంటే శారీ ఏమైనా మనకు జ్యువెల్స్ అలా పట్టేస్తాయేమో, మనకి ఇంత వివింగ్ వచ్చింది కదా పట్టేస్తాయేమో అనుకోవచ్చు. అసలు అలా పట్టేయడానికి ఛాన్స్ లేదండి. అంతా ఇంత నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు. ఎక్కడ మనకి పట్టేసే ఛాన్స్ లేదనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ దీనిలోనే మనకి మంచి బ్లౌజ్ ఉందండి. మనకి శారీ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అండ్ హ్యాండ్స్కి మనకి ఇలా బోర్డర్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. అండ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వివింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి.
మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి, పార్టీ వేర్ లుక్ అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. దర్బార్ స్టైల్ వచ్చేసి దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మంచి మనకి డార్క్ పర్పుల్ షేడ్ అంటాం కదండి, జామున్ కలర్ అంటారు, డిఫరెంట్గా వైన్ కలర్ అంటారు, అలా అనమాట. ఇది కూడా మంచి దర్బార్ స్టైల్ అండి. సేమ్ డిజైన్లోనే కలర్ ఆప్షన్స్ అనమాట. సేమ్ డిజైన్లోనే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దర్బార్ పర్పుల్ అండ్ డార్క్ పర్పుల్ బ్రింజాల్ బ్లూ షేడ్ వస్తాయి. ఇంకొకటి వచ్చేసి ఇలా వచ్చిందనమాట. పళ్ళు కూడా మనకి ఇలా వస్తుందండి, షార్ట్ పళ్ళు. సో ఆల్ ఓవర్ జరీ వివింగ్ రావడం వల్ల మనకి పళ్ళు అంతా హైలైట్ అవ్వదు. దీనికి వచ్చేసి కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది. అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి హాఫ్ వైట్ అండి, మంచి హాఫ్ వైట్ మీద రాణి పింక్ అండి, మంచి హాఫ్ వైట్ మీద రాణి పింక్. పళ్ళు సో మనకి దేనికి అది డిఫరెన్స్తో కనిపిస్తుందండి. హాఫ్ వైట్ మీద ఒక లుక్ వస్తుంది అండ్ పర్పుల్ బ్రింజాల్ మీద ఒక లుక్ వస్తుంది అనమాట. లుకింగ్ మాత్రం అన్ని డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఫస్ట్ 2 శారీస్కి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తే దీనికి మాత్రం కాంట్రాస్ట్ పింక్ వచ్చిందండి. సో కావాలనుకున్న వాళ్ళు విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు వెరీ బెస్ట్ ప్రైస్ అండి, జస్ట్ ఫర్ 5500 అండి, 5500. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బాందిని డిజైన్లో అండి. మనకి కంప్లీట్గా ఇలా బాందిని డిజైన్లో 2 సైడ్స్ మనకి ఇలా కలంకారీ బోర్డర్ వస్తుందండి. ఈ బోర్డర్ వచ్చేసి ఎక్కడ జాయింట్ కాదు, ప్యాచ్ కాదనమాట, వివింగ్లోనే వచ్చేస్తుంది. మీరు క్లియర్గా కట్గా చూసుకోవచ్చు. శారీ ఇలాగా లైట్ వివింగ్లోనే ఈ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా బాందిని థ్రెడ్ వర్క్ అండి. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసేటప్పటికి మనకి ఇలాగ కాంట్రాస్ట్ కలంకారీ పళ్ళు వస్తుందన్నమాట. మనకి ఇలా కాంట్రాస్ట్ కలంకారీ పళ్ళు వస్తుందన్నమాట. అండ్ షార్ట్ జరీ బోర్డర్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఇలా రెడ్ కలర్ కలంకారీ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ మనకి రంగోలీ బాందిని డిజైన్స్ అనేవి మనకి ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఇది డిజైనర్ పీస్ అండి, క్యాటలాగ్ పీస్, సింగిల్ పీస్ ఉంటుంది, ఇలా వస్తుంది అన్నమాట. శారీ పళ్ళు కూడా మనకి సేమ్ టు సేమ్ ఏ పళ్ళు అయితే వచ్చిందో సేమ్ అదే వస్తుంది. అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. బ్యూటిఫుల్ డిజైన్, కాంట్రాస్ట్ అనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. సింగిల్ పీస్, క్యాటలాగ్ పీస్ అండి, సింగిల్ కలర్ కాంబినేషన్. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 4250 జస్ట్ ఫర్ 4250. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి రష్యన్ డోలా ఫ్యాబ్రిక్ మీద అండి, పోచంపల్లి డిజైన్ వస్తుంది. ఇక్కత్ డిజైన్స్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ. రష్యన్ డోలానే అండి, ఫ్యాబ్రిక్ వచ్చేసి రష్యన్ డోలా మీదే మనకి పోచంపల్లి ఇక్కత్ డిజైన్స్ వస్తుంది అనమాట. సో మీరు గమనించుకున్నట్టయితే కంప్లీట్గా హాఫ్ వైట్ మీద ఇలాగ పింక్ అండ్ గ్రీన్ పోచంపల్లి ఇక్కత్ డిజైన్ వస్తుంది. అండ్ బార్డర్ కూడా మనకి రెడ్ కలర్ ఇలాగా డిజైన్ వస్తుంది అనమాట, 3 ఇంచెస్లో. అండ్ మనకి ఇలా జెరీ లైన్స్ వస్తాయండి, గోల్డెన్ జెరీ చెక్స్ వస్తాయి, బట్ మనకి అంత హైలైట్ అవ్వవు అనమాట. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి సేమ్ మనకి పోచంపల్లి పళ్ళు వస్తుందండి. పోచంపల్లి మనకి ఇలా పళ్ళు వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా కాంట్రాస్ట్గా కంటిన్యూ అవుతుంది అనమాట. పోచంపల్లి లుకింగ్ చాలా బాగుంటుందండి. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్, మీకు రఫ్గా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ కాదండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఫంక్షన్స్కి కానివ్వండి, జర్నీస్కి కానివ్వండి, దేనికైనా చాలా కంఫర్ట్గా ఉండే డిజైన్స్ అనమాట. అన్ని లుకింగ్ చాలా చాలా బాగుంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి. ఇది మంచి పికాక్ బ్లూ అండి. ఇది వచ్చేసి ఇలా వస్తుంది, మంచి పికాక్ బ్లూ షేడ్కి మంచి రెడ్ కలర్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది అనమాట.
కాంట్రాస్ట్ 3 ఇంచెస్ రెడ్ కలర్ పోచంపల్లి బోర్డర్ వస్తుందండి. ఇవన్నీ యూనిక్ పీసెస్ అండి, డిజైనర్ కాన్సెప్ట్తో తెప్పించినవి. సో కలర్ ఆప్షన్స్ తెప్పించామన్నమాట. ఇది వచ్చేసి ఇలా రెడ్ కలర్ పోచంపల్లి వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. లుకింగ్ చాలా బాగుంటుంది. షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వద్దు అనుకుంటే ప్లెయిన్ తీసుకొని మీరు వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఇదే గ్రాండ్గా అనిపిస్తుంది అంటే ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలంటే అది మాత్రమే బుక్ చేసుకోండి. దీని ప్రైస్ కూడా మీకు 3850 3850 అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ బెనారస్ సిల్క్ వస్తుందండి. సాఫ్ట్ బెనారస్ సిల్క్ మీద మనకి పోచంపల్లి బోర్డర్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ మనకి పైతాని బోర్డర్ వస్తుందండి. పైతాని బోర్డర్ వస్తుంది. ప్రజెంట్ ఈ డిజైన్ మార్కెట్లో బాగా ట్రెండ్గా ఉందండి. మేము మల్టిపుల్ పీసెస్ సేల్ చేస్తాము ఆఫ్లైన్లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన డిజైన్ అండి. కంప్లీట్ పోచంపల్లి అండి. పళ్ళు చూసుకోవచ్చు మీరు, ఎంత గ్రాండ్గా ఉంటుందంటే పళ్ళు అంత బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకు అంత బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. కంప్లీట్ జరీ వివింగ్ అనమాట. కంప్లీట్ వివింగ్ అండి. ఇది వివింగ్ ప్యాచ్ వర్క్ అలా కాదు. అండ్ బ్లౌజ్కి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. పర్పుల్కి మంచి రెడ్ కలర్ షేడ్ వస్తుందండి. హ్యాండ్స్కి మంచిగా బోర్డర్ ఇస్తారు. హ్యాండ్స్కి మనకి ఇలాగ బోర్డర్ వస్తుంది. పోచంపల్లి మనకి పైతాని బోర్డర్ వస్తుంది. అండ్ శారీ కలర్ చూసుకున్నట్టయితే మనకి మంచి బ్రింజాల్ బ్లూ అండి. మంచి బ్రింజాల్ బ్లూకి మంచి కలర్ రెడ్ అనమాట. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ అండి. మనకి 5 to 6 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్. అండ్ మనకి బ్యాక్ వివింగ్ చూసుకున్నట్టయితే ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి, జెరీ వివింగ్. అండ్ శారీ అంతా మనకి ఇలా స్మాల్ బుటాస్ వస్తాయి. కానీ పైతాని వివింగ్ అండి. పికాక్ వర్క్ మాత్రం కంప్లీట్ రెడ్ వస్తుంది. ఇదంతా మనకి కంప్లీట్ జెరీ వివింగ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. మీకు కాంట్రాస్ట్ కావాలన్నా కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. ప్లెయిన్ తీసుకొని దీని మీద వర్క్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బ్లౌజ్. అండ్ దీనిలో కలర్ ఆప్షన్స్ చూద్దాము. రిమైనింగ్ కలర్స్ అన్ని సోల్డ్ అవుట్ అండి. చాలా కలర్స్ వచ్చాయి, కలర్స్ అయితే ప్రెజెంట్ లేవు. నెక్స్ట్ వచ్చేసి లైట్ సాఫ్రాన్ షేడ్ అండి. లైట్ సాఫ్రాన్ షేడ్ మీద మనకి మెరూనిష్ రెడ్ షేడ్ వస్తుంది. లైట్ సాఫ్రాన్ షేడ్ అండి. ఇలా మెరూనిష్ రెడ్ వస్తుంది అనమాట. లైట్ సాఫ్రాన్ షేడ్ మీద మెరూనిష్ రెడ్ అండి. లుకింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి లైట్ సాఫ్రాన్. బ్రైట్ సాఫ్రాన్ అయితే కొంచెం భయంకరంగా ఉంటుంది, కానీ ఇది లైట్ సాఫ్రాన్ అండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి లీఫ్ గ్రీన్ అండి. పాచి గ్రీన్ కాదు, లీఫ్ గ్రీన్. మంచి గ్రీన్ అనమాట. ట్రెడిషనల్ గ్రీన్. డార్క్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ కాదు. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచో ఎవర్ గ్రీన్ కాంబినేషనే అండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇలాగా లుకింగ్ చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది. సో ఈ బార్డర్ అండి ఈ శారీకి అందము. ఏ కలర్ కా కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుకుండా చాలా బాగుంటుందండి. సో కావాలనుకున్న వాళ్ళు చర్చగా బుక్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు వెరీ బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ 6250 అండి. 6250 అండి. సో కావాలనుకున్న వాళ్ళు విత్ ప్రైస్తో మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. మల్టిపుల్ కలర్స్ వచ్చాయండి. ప్రజెంట్ కలర్స్ అయితే లేవు. కావాలనుకున్న వాళ్ళు ఈ 3 కలర్స్లో ఏమైనా కలర్స్ కావాలనుకుంటే చక్కగా బుక్ చేసుకోండి. సాఫ్ట్ బెనారస్ అండి. ఇది సాఫ్ట్ బెనారస్. సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది. మనకి జార్జెట్ కాదండి, సాఫ్ట్ అండ్ స్మూత్, వెరీ లైట్ వెయిట్ అండి. వెరీ లైట్ వెయిట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నచ్చిన వాళ్ళు చక్కగా 6250 6250. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఒక బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ అండి. బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్. శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి. శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్. సాఫ్ట్ ఆర్గంజా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మంచి హాఫ్ వైట్కి మంచి మస్టర్డ్ అనమాట. మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చి శారీ వచ్చేసి మనకి ఇలాగా హార్జంటల్ లైన్స్ వస్తాయి అనమాట. ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇలా షేడ్స్ వస్తాయి అనమాట. హాఫ్ వైట్ మస్టర్డ్ షేడ్స్ వస్తాయి. అండ్ 4 సైడ్స్ మనకి ఇలాగా స్కాలప్ బోర్డర్ వస్తుందండి. మనకి శారీ 4 సైడ్స్ మనకి ఇలాగా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో మస్టర్డ్ కలర్ థ్రెడ్తోనే స్కాలప్ బోర్డర్ వస్తుంది.
అండ్ పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఉండదండి. పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్గా ఇలాగ స్కాలప్ బోర్డర్తోనే పళ్ళు ఇచ్చేసి టాజల్స్ ఇస్తారండి. ఇలా టాజల్స్ ఇస్తారు, బ్యూటిఫుల్గా ఇలా టాజల్స్ వస్తాయండి. సో ఈ టాజల్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్స్ టాజల్స్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇదనమాట, మంచి జార్జెట్ తీసుకున్నారండి. ప్యూర్ జార్జెట్ తీసుకున్నారు, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ప్యూర్ జార్జెట్ మీద సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ మళ్ళీ మనకి వచ్చేసి మనకి ఇలాగా లేస్ డైమండ్ షేప్లో లేస్ ఇచ్చారనమాట. అసలు బ్లౌజ్ గుచ్చుకోవడం అలా ఏముండదండి. ప్యూర్ జార్జెట్ సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అండ్ మనకి ఇలాగా ఈ లైన్స్ వచ్చాయి కదండి, ఇవి జెరీ లైన్స్ అనమాట. సో ఆ షేడ్లో మనకి లేస్ తీసుకొని ఇలా డైమండ్ వర్క్ చేశారనమాట. లుకింగ్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా 2-3 కలర్ ఆప్షన్స్ వచ్చాయండి. ప్రజెంట్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి డార్క్ మస్టర్డ్, ఇంకోటి వచ్చి మంచి రాణి పింక్ అండి. హాఫ్ వైట్ అండ్ రాణి పింక్ అండి. మంచి పింక్ అండి. అసలు ఈ పింక్ అసలు మనం డైరెక్ట్గా ఎప్పుడు చూసుందాం, అంత మంచి పింక్ అనమాట. డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ. మళ్ళీ కలర్స్ వస్తే డెఫినెట్గా లైవ్లో అప్లోడ్ చేస్తానండి. ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. 2 కలర్స్ వచ్చాయి, కంప్లీట్గా 4 కలర్స్ వచ్చాయండి. 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క కలర్ 4 పీసెస్ తెప్పించాం. ప్రజెంట్ అయితే లేవండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఈ బ్లౌజే అండి ఈ శారీ కందము. అండ్ శారీ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటుందండి. సాఫ్ట్ ఆర్గంజా, ప్యూర్ ఆర్గంజా, ఫాలింగ్ ఫ్యాబ్రిక్, డిజైనర్ బ్లౌజెస్ అండి. సో నచ్చిన వాళ్ళు మాత్రమే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లౌజ్ కూడా మనకి యూనిక్గా ఉంటుంది అండ్ మనకి బోట్ నెక్ అండ్ డిజైనర్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ప్రైస్ ఈ శారీ విత్ బ్లౌజ్ ప్రైజెస్ వచ్చేసి మీకు జస్ట్ ఫర్ 3000 అండి. 3000.